మనకి ఆరోగ్యశ్రీ ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అట్లాగా దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. కానీ బెంగాల్‌లో మమతా బెనర్జీ అది అమలు చేయలేదు. దానికి బదులుగా ఓ రూ. 20,000 ఆసుపత్రి పాలైతే ఇస్తది. మిగతాదంతా అక్కడ జనం తీసుకోవాలి లేకపోతే చచ్చిపోవాలి అంతే. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయుష్మాన్ భారత్ అమల్లో చేద్దామంటే ఆయుష్మాన్ భారత్‌లో 10 పడకల ఆసుపత్రులు కూడా ఇస్తారు. కానీ అట్లాంటి ఆసుపత్రుల్ని ఎంకరేజ్ చేయలేదు మమతా బెనర్జీ. వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి డాక్టర్లు కొన్ని హాస్పిటల్‌లు మాత్రం నడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ప్రజలకి ఆయుష్మాన్ భారత్ కావాల్సింది. దానికోసం మొట్టమొదట కోల్‌కత్తాలోనే ఒక ప్లాన్ చేసుకొచ్చారు. కోల్‌కత్తాలో అదానీ వాళ్ళకి ఒక భూమి ఇచ్చారు. ఆ భూమిలో ఆసుపత్రి కట్టాలి. అందులో 2000 పడకల ఆసుపత్రి. అందులో 1000 పేదలకి ఇవ్వాలి. అంటే ఆయుష్మాన్ భారత్ ట్రీట్మెంట్‌కి ఇవ్వాలి. 1000 వాళ్ళు ధనికులకి పెట్టుకోవచ్చు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ట్రీట్మెంట్‌లు తీసుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి అక్కడ ఇచ్చుకోవచ్చు. అదే సందర్భంలో ఈ మిగతా 1000 మందికి అక్కడ ట్రీట్మెంట్ పేదలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కడతాయి. ఇది తద్వారా ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో కీలకమైన అడుగు వేశారు. భారీ స్థాయిలో ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులను దించేందుకు సిద్ధమవుతున్నారు. దించే ప్రతి ఆసుపత్రికి, భూమి ఇచ్చే ప్రతి ఆసుపత్రికి కూడా ఇదే విధానం 50% పేదలకి, 50% పెద్దలకి.